పోలీసులు పోలీసులు ఆఫ్ కోర్స్ ప్రతిదానికి పోలీస్ కేసు అంటే పోలీసులు మహిళ సార్, మహిళ వెనకాల మీడియా, మహిళకు అన్యాయం జరిగిపోతుంది. ఓకే, ఇదే అమ్మాయిని 5 నెలల క్రితం ఆ కేసులో పట్టుబడ్డప్పుడు మీరు రాసిన రాతలకి ఎక్కడ పోయిందండి ఈ మహిళా సంఘాలు? ఒక మహిళని వితౌట్ ప్రూఫ్ ఏమీ చేయకుండా మహిళా సంఘాలు వచ్చినాయి, తనతో సపోర్ట్ చేస్తున్నారు మహిళా సంఘాలు ఎవరన్నా? ఇప్పుడు ఏం లేదు, నేను మాట్లాడిన కాలకి కొంతమంది మహిళా సంఘాల నుంచి వచ్చి ఒక అమ్మాయిని వాడితో పడుకున్నామని ఎట్లా అంటావు? నేను అన్నాం కదండి, ఆ అమ్మాయి రాసింది చూసుకోండి. ఇక అమ్మాయి నోటితో అన్న మాటలు కూడా ఉన్నాయి. మస్తాన్ సాయి రాత్రంతా నా పక్కన ఉండలేవా, అదొకటే కాదు ఇంకా పచ్చిగా ఆ మాట కూడా అన్న మాట ఉంది మస్తాన్ సాయి తోటి. ఓకే, నేను అది చేశాను మస్తాన్ సాయి తోటి అన్న ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ కూడా ఉంది, ప్లే చేయమంటారా? నేను అదే చెప్పా అమ్మాయికి, ఇక్కడ దాకా నువ్వు రాసినవే పెట్టుకొని చేస్తున్నాను, ఓకే అది బయట పెట్టాలంటే మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగిన ఆ కాల్లో. ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడడంతో నా వాయిస్ బయట రాకుండా చేశారు, కానీ మీరు జాగ్రత్తగా వింటే అది కూడా ఉంటుంది దాంట్లో. సో పచ్చిగా బొంకుతుంది. అండ్ జస్ట్ బికాస్ షీ హ్యాస్ సమ్ పోలీస్ సపోర్ట్, సమ్ మీడియా సపోర్ట్, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ బికాస్ షీ ఈజ్ అ లేడీ. అండ్ ఈ మహిళా సంఘాలు అసలు అదే యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు సార్ అమాయకమైన అమ్మాయి తరపున మాట్లాడండి తప్పలేదు. ఇలాంటి డ్రగ్ పెడ్లిస్ట్కి, ఇలాంటి బ్లాక్మెయిల్, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి అమ్మని తిట్టే వాళ్ళని కూడా మీరు జస్ట్ బికాజ్ మహిళ అని చెప్పి భుజాన్ని ఎత్తుకుంటే మీకు కూడా కాదు. ఇప్పుడు రాజస్థాన్లో మదరు ఫాదరు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళతో మీరు మాట్లాడారా? మాట్లాడాను సార్. ఇంటికి ఎప్పుడైనా సరే కొడుకుని చూద్దామని వస్తే రాజ్ తరుణ్తో కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడితే పైన అన్ని పగిలిపోతుంటాయి. పేరెంట్స్ కూడా రానిచ్చారు. ఒకసారి ఆయన ఎప్పుడో ఏదో ఒక మాట అన్నట్ట, అసలు ఉండకూడదు రాజ్ తరుణ్ పేరెంట్సే కదా సార్, రాజ్ తరుణ్కి పేరెంట్స్ ఉండకూడదు, ఫ్రెండ్స్ ఉండకూడదు, ఎవడైనా ఉండకూడదు. వచ్చావా చూసుకున్నావా వెళ్ళిపోయావా మూసుకొని. అదే రాజ్ తరుణ్కి తన వైఫ్ అని లేకపోతే లివింగ్లో ఉన్నానని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముగ్గురికి తెలుసు, ముగ్గురు పేర్లు అయితే చెప్పడం జరిగింది. లివింగ్లో ఉన్న విషయం రాజ్ తరుణే చెప్పాడు కదా సార్, మళ్ళీ వీళ్ళు చెప్పడం ఎందుకు? ఉన్నాను 2017-18 దాకా ఉన్నాను, తర్వాత ఏమీ లేదు. అమ్మాయి ఎప్పుడైతే డ్రగ్స్కి అలవాటు పడి ఆ చింటూతో మూవ్ ఆన్ అయిందో లేకపోతే ఆ మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిందో అప్పుడే లిటరలీ షీ బ్రోకప్. బట్ బలవంతంగా ఇంటి నుంచి పోకుండా ఏమన్నా అంటే ప్రతిదానికి పోలీస్ అని అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి రచ్చ చేస్తానని, ఎందుకంటే షీ హ్యాడ్ సమ్ ఫొటోస్ విత్ హిమ్ ఇన్ ద పాస్ట్, అవన్నీ తీసుకొచ్చి బెదిరించి నా జీవితం నాశనం చేసేసాడు అని చెప్పి చెప్తుంది. వాళ్ళు నిజమే నమ్మేసి, అయ్యో ఇప్పుడు మనం ఎట్లా నమ్మేసి ఇప్పటిదాకా ఇవన్నీ నేను తీసుకురాకపోతే. ఓకే, ఇప్పుడు యూటర్న్ తీసుకుంది, అప్పుడు మొన్నటిదాకా ఓకే ఇంట్లోంచి అంటే ఇల్లు కోసమే అంటారు అదంతా ఇదంతా జరుగుతుంది. ఇంట్లోంచి రాజ్ తరుణ్ తరివేసింది అన్నారు మీరు సార్. ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరండి. ఇది ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఫస్ట్ ఈ టైప్, ఇది ఒక సైకో టైప్. ఏంటంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు నాకు తెలుసు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఫస్ట్ మీతో ఏదో రకంగా పరిచయం ఉంటుంది. ఆ పరిచయం ముందే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది బేసికలీ. వీళ్ళు యాక్చువల్గా ఇది చిన్నప్పుడే మొదలెట్టేస్తుంటారు. 18 ఏళ్ళు 19 ఏళ్ళకే ఇట్లాంటి ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా చూసుంటారు. సో బాగా ఆరితేరిపోయి ఉంటారు. ఉన్నాయా ఇన్సిడెంట్లు ఏమన్నా? 18-17 అంటున్నారు. చెప్తా. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ మీతో పరిచయం చేసుకుంటారు, తర్వాత క్లోజ్గా మూవ్ అయినప్పుడు మీరు ఏదో అప్పుడు నాకు దాంతో ఎఫ్ఐఆర్ ఉండింది, నేను బ్రేకప్ అయ్యానని ఏదో చెప్తుంటారు, సరదాగా మాట్లాడాలో లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. ఈ మీ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకుంటారు, రాసి పెట్టుకుంటారు, లేకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు, ఆర్ ఎల్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీతో కనుక ఏదైనా క్లోజ్ మూమెంట్స్ అలాంటివి ఉంటే ఫోన్లో ఫోటోలు తీసుకోవడము, రికార్డ్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ ఏదైనా యాక్ట్ చేద్దాము మన ఇద్దరం అని చెప్పి అట్లాంటివి సినిమా హీరోలో చేద్దాం అనుకుంటే యాక్టింగ్లో, లేకపోతే ఇంకోటి రకరకాలుగా అన్ని రకాల ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తారు మీ దగ్గర గురించి. ఓకే, పెట్టుకొని ఉంటారు. టైం వచ్చినప్పుడు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు బయటికి తీస్తారు. అప్పుడు కూడా ఎలాంటి డ్రామా అంటే, నేను చచ్చిపోతా, నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు నేను వెళ్ళిపోతా, నేను మీడియాకి వెళ్ళిపోతా, ఫస్ట్ చచ్చిపోతాను మొదలెడతారు. నువ్వు ఒక సానుభూతి చూపించి లేదు నీకు ఏదో ఒకటి చేస్తానా అని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత నేను కుక్కలాగా చూడడం మొదలెడతారనమాట. నేను ఏది చెప్తే వచ్చి ఏ కష్టాలు చేసావంటే లేదు, లేకపోతే మీడియాకి పోతా, పోలీసుకి పోతా, నీ బతుకు రచ్చకేడుస్తా, ఇలా చెప్పి చేస్తారు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇస్నాపూర్లో 18 ఏళ్ళ ఒక అమ్మాయి అక్కడున్న ఒక పొలిటీషియన్ తోటి సంబంధం పెట్టుకొని, ఓకే పెళ్ళైన పొలిటీషియన్, బేసికలీ పెళ్ళైన వాళ్ళతోనే ఇది నడుస్తుంది. పెళ్ళయి ఉన్న వాళ్ళతో ఈజీగా, ఎందుకంటే అది బయటకు వస్తే రచ్చ అయిపోతుంది, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది,
మూసుకొని ఉండాలి, మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఇది చెప్తారని చెప్పి సో ఆయనతో సంబంధం పెట్టుకొని చచ్చిపోతాను ఆయన బెదిరించి నేను మీడియాకి వెళ్ళిపోతాను, పోలీసుకి వెళ్ళిపోతాను, ఆయన కెరీర్ ఎక్కడ నాశనం అయిపోద్దో, లేకపోతే ఆయన ఇంట్లో తెలిస్తే ఏమైపోద్దో అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక ఫ్లాట్ రాయించుకుంది ఆయనతోటి. ఓకే, ఫ్లాట్ రాయించుకొని అక్కడి నుంచి పై చదువులకి లండన్ పోవడానికి కూడా ఆయనే ఖర్చులు భరించాడు. సో అప్పుడు రుచి మరిగిన ఆ లేడీ తర్వాత ఇదే మోడస్ ఆఫ్ ఆపరెంట్ తోటి చాలా వెలగబెట్టింది. ఓకే, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మనం గ్యాదర్ చేద్దాం. కానీ నాకు ఫస్ట్ సంబంధించిన మొన్న ఊరికే ఏదో బట్టలు కొనుక్కుందామని ఇస్నాపూర్కి వెళ్ళా. అప్పుడు నాకు తెలిసిన మ్యాటర్ ఇది. ఆ బట్టల షాప్లో ఊరికే అట్లా అడిగితే నాకు తెలిసిన మ్యాటర్ ఇది. సో ఆ అపార్ట్మెంట్ కూడా చూపించారు, ఇదే సార్ అపార్ట్మెంట్ అని చెప్పి. మీరు కనుక ఊరికే నన్ను కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా నిజంగానే నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేద్దామని అనుకుంటే ఆ అపార్ట్మెంట్ ఏంటి, అది ఎవరి పేరు మీద ఉండేది, ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి చేతులు మారింది, ఆఫీస్కి వెళ్తే మీకు రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఆ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. సో అది రీసెంట్గా కూడా అమ్మేశారట. అంటే బేసికలీ ఇదొక అంటే డబ్బులు పొందడం, ఇల్లు పొందడం, కొంపలు కోల్చడం అంటారు చూస్తారా, అది. ఓకే, సరే, రాజ్ తరుణ్ ఇల్లు కదా అది, రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి అమ్మాయి ఉంటుంది, ఇది వేరే కేసు. రాజ్ తరుణ్ వేరే కేసు, మనం అదే సరే, అది వేరే కేసులు అండి. ఇప్పుడు మనం రాజ్ తరుణ్ దగ్గరికి వద్దాం. రాజ్ తరుణ్ ఇంట్లో లావణ్య ఉంటుంది, రాజ్ తరుణ్కి లావణ్యకి సంబంధం లేదని, లావణ్య మూవ్ అయిపోయిందని రాజ్ తరుణ్ క్లెయిమ్ చేస్తున్నాడు. అట్లాంటి టైంలో రాజ్ తరుణ్ తన ఇంటి కోసము కంప్లైంట్ ఇవ్వటము, నా ఇంట్లో వీళ్ళు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి, లేకపోతే ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా ఒక కంప్లైంట్ ఇచ్చాడా? ఎవిక్షన్ కంప్లైంట్ ఇస్తారు త్వరలో. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఓకే చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే దే హ్యావ్ దేర్ ఓన్ వేస్. ఓకే, అది ఓకే. వన్స్ బెయిల్ ఇస్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. బేసికలీ అంత అంటే కీడించి మేయించమంటారు కదా, అంటే ఇంటర్నల్గా ఇంత తెలిసి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారంటే ఏదో వెనకాల సపోర్ట్ ఉంది, వేరే అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాతే సేఫ్గా బయటకు వస్తే బెటర్ అన్న కోణాల్లో ఉండొచ్చు. ఓకే, బట్ వచ్చిన తర్వాత చేయాల్సినవి ఎట్లాగో చేస్తారు. ఓకే, ఇప్పుడు 10 days అవుతుంది కదా, ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? రాజ్ తరుణ్ బయటికి రాకపోవడానికి ప్లస్ రాజ్ తరుణ్ అనుకున్న న్యాయపరమైన నథింగ్ సార్. ఇప్పుడు మీకు నాకు 10 days అంటే ఇప్పుడు న్యాయానికి అట్లా ఉండదు కదా, అప్లై చేస్తారు. కోర్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, కోర్టు సెలవులు ఉంటాయి, కొన్నిసార్లు జడ్జి సెలవులు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ న్యాయం విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంతేగాని ఇప్పుడు ఈ మహాతలికి కేసు పెట్టింది, కేసు పెట్టి న్యాయం జరగట్లేదు, సూసైడ్, న్యాయం జరగట్లేదు, నిరాహార దీక్ష. సో దిస్ ఈస్ ద వే షీ బ్లాక్మెయిల్స్ ద సిస్టమ్. పోలీస్ వ్యవస్థని, మీడియా వ్యవస్థని మొత్తాన్ని బ్లాక్మెయిల్. అందరికీ సారీ చెప్పాలి. ఇంత ఫాల్స్ ఫ్యాక్ట్స్ పెట్టుకొని నీ సైడ్ పెట్టుకొని యాక్చువల్లీ దిలీప్ శంకర్ గారికి కూడా ఇవిడ సారీ చెప్పాలి.